3-4 లక్షలు అప్పులైనటువంటి పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఓన్లీ ఒక్కొక్కరు 2-2 లక్షలు రుణం తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తాం, 9వ తారీఖు రాగానే ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ వేలాది మంది రైతుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు కూడా అత్తాపత్తా లేదు. సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు అన్నట్టున్నది. ఇక చాలా మంది రైతులు పొద్దున్నుండి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పిండ్రు, అక్క బోనస్ గురించి అడగండి, బోనస్ గురించి అడగండి అని. నేను కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పింది. 10% రైతుల దగ్గర కూడా వాళ్ళు వడ్లు కొనలే. వడ్ల కోసం కొంటదేమో ప్రభుత్వం అని వెయిట్ చేసి రైతులు బయట అమ్ముకున్నాక చివరి దశలో నాటకాలు చేస్తూ 10% దగ్గర కొన్నారు. కొన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మేము ఇలా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీది బోనస్ కాదు బోగస్ నినాదం అది. ఎవ్వరికి కూడా రూపాయి దక్కలేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు నెక్స్ట్ టైం అన్నా దయచేసి కరెక్ట్గా టైంకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మార్కెట్లో కొన్న వడ్లు ఏవైతే ఉంటుందో వాటికి చిట్టీలు ఉంటాయి, ఆ పెండింగ్ బోనస్ అంతా కూడా తక్షణమే రైతులకు చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనది మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటివి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తే 1,00,000 కాదు తులం బంగారం అదనంగా ఇస్తా అంటివి. మరి ఇంతవరకు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారిని మా మహబూబ్నగర్ జిల్లా ఆడబిడ్డల తరఫున నేను గుర్తు చేస్తూ ఉన్నా, తొందరగా మాకు తులం బంగారం ఇచ్చే ఏర్పాటు చేయండి. రెండవది 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పారు. దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ కూడా చేయలే. మహిళా దినోత్సవం వస్తున్నది, మరి పెద్ద ఎత్తున మేమందరం మహిళలను కూడా జమై మిమ్మల్ని ప్రశ్నిస్తాం. కాబట్టి తక్షణమే మీరు మహిళలకు ఇస్తా అన్న 2,500 రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లానే ఆడబిడ్డలకు 18 ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. కానీ దాని మీద కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. కాబట్టి అన్న చెప్పినట్టు స్కూటీలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే చదువుకునే పిల్లలు, గురుకులాల్లో చదువుకునే పిల్లలకు కూడా సరైనటువంటి భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నది. ఇప్పటికీ కూడా వైఖరి మార్చుకుంటలేరు. దీన్ని ఇక్కడ లోకల్లోనా నాగర్ కర్నూలు, అయ్యో అరే సారీ, అదే అన్యాయంగా ఇట్లా బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఈ వైఖరిని ఈ రోజుతోని లెక్క 58కి చేరింది. నిజంగా తెలంగాణ ఉద్యమం తర్వాత ఎన్నడూ కూడా బిడ్డలు చనిపోతున్నారనే మాట వినొద్దనుకున్నాం, కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బిడ్డలు చనిపోవడం మొదలైంది. ఇది ఇమీడియట్గా సవరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తూ ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తప్పకుండా మేమందరం సహకరిస్తాం. మా అన్న ప్రవీణ్ అన్న గారు స్వయంగా తనే గురుకులాలు నడిపినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలు ఏవైనా సరే పిల్లలు బాగుండాలనేటటువంటిది ప్రధాన అంశంగా టేకప్ చేయాలని కోరుతున్నాం. ఇంకొక ప్రధానమైన విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ ఫీ రీఎంబర్స్మెంట్ అన్నది జరుగుతలేదు. చదువులు ఆగిపోయే పరిస్థితి వస్తున్నది, అప్పుల పాలైపోతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఆ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం. ఏదైతే అంబేద్కర్ స్కాలర్షిప్ బయట దేశాల్లో వెళ్ళి చదువుకునేటటువంటి ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్, జ్యోతిబా పూలే స్కాలర్షిప్, ఈ రెండు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో వందలాది మంది పిల్లలు ఎవరైతే కేసీఆర్ గారు పంపించిండ్రో వాళ్ళు అక్కడికి పోయి విదేశాలలో ఫీజు కడుతుందేమో మా ప్రభుత్వం అని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు భూములు అమ్ముకొని అప్పు చేసి వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. కనీసం అవన్న తొందరగా రిలీజ్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు మీ సొంత జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోతే ఆ కట్టిందే మొత్తం మెగా కృష్ణారెడ్డి గారు. ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్పిండ్రు. ఇవాళటి వరకు కనీసం ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరున్నారో కూడా చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఈజీగా వదిలిపెడుతున్నారు. దాని మీద మా వాళ్ళు ఏదో ఆర్టీఐ వేస్తే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్కారు పెద్దవాళ్ళ కోసమే పనిచేస్తుంది, పేదవాళ్ళ కోసం కాదని. ఏం 1000 కోట్లు అవసరం లేదు విద్యకు, 100 కోట్లతోనే పని ఉంటుంది. కానీ 100 కోట్లతోని వేలాది మంది జీవితాలు మారుతాయి. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని, గురుకులాలను ఇమీడియట్గా రిపేర్ చేయాలని కోరుతూ, ఇక చివరిగా ఈరోజు బీసీల కోసం ఏదైతే కులగణన చేస్తూ ఉన్నారో అది చివరి రోజుకు వచ్చింది. కానీ ఈ చివరి రోజు కూడా ఎక్కువ మంది మరి ఎన్రోల్ అయినట్టుగా మాకు కనబడతలేదు. ప్రభుత్వం ఈ వివరాలన్నీ ఖచ్చితంగా తొందరలోనే బయట పెట్టాలని కోరుతున్నాం. కానీ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే
మీరు ఈ వివరాలు ఒకటి కులాల వారీగా పెట్టాలి బయట